హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు సంబంధించిన ఈ కథను విన్నవారికి సకల కోరికలు సిద్ధించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ కథను ఎవరైతే నిర్మలమైన మనసుతో వింటారో లేదా చదువుతారో వారికి త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది. శ్రీపురము అను గ్రామంలో మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దరిద్రుడు అగుటచే భిక్షమెత్తుకొని జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు కూడా జన్మించాడు. ఆ తల్లికి పాలు చాలనందువలన ఆ బాలుని శరీరము దినదినము కృశించుకుపోతున్నది. ఆ బాలుడు చిక్కిపోచున్నందున ఆ బ్రాహ్మణుడి భార్య పెనిమిటితో ఇట్లు పలికెను, అయ్యా, నేను చెప్పేడి మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాటలు విన్న భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టిందా? మనము చూడగా కడు బీదవారము. పాలు ఇచ్చే ఆవునెలాగా దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరి వద్దనైతే సిరి సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా కూడా మర్యాదలు చేసి దాసోహం అంటుంది. అట్టి వారికే లోకమంతా భయపడుతూ ఉంటుంది. మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాను. భార్య మిక్కిలి దుఃఖించినదే, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశువు హత్య నాకు చుట్టుముట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమూయో తోచక ఆ బ్రాహ్మణుడు చింతామగ్నుడై ఉండెను. తన ఇంటిలో ఉండిన కమండలం వగైరా చిల్లర సామాన్లను సంతలో అమ్మి ఆ వచ్చిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్మును చూసి సంతోషించి పెనిమిటిని చూసి, అయ్యా, ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలు ఇచ్చే ఆవుని తీసుకురండని చెప్పింది. అట్లు భార్య చెప్పిన మాటలు ప్రకారం బ్రాహ్మణుడు ఆ రూపాయలను పట్టుకొని గ్రామం గ్రామం తిరిగెను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను. ధనధాన్యాలు సమృద్ధిగా ఉండి కుబేరునితో సరి సమానంగా కనపడుతున్నాడు ఆ షావుకారు. అతని ఆవులన్నీ కూడా పాలతో నిండియున్నవి. దైవచిత్తం మరో విధముగా ఉన్నది. తన ఆవులో బోధ అనే ఆవు ఉండేది. అది మిగిలి దుష్టబుద్ధి కలది. బయటకు మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరబడి తినేస్తూ ఉండేది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలో చొరబడి పండిన పంటను మొత్తం తినివేయుచున్నది. అది చూసిన షావుకారు అతి కోపంతో ఏమన్నాడంటే, ఇక దీని ముఖము నేను చూడలేను. అవును, ఇప్పుడే దీనిని అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి ఇప్పుడు బేరం వచ్చినచో 5 రూపాయలకు ఇచ్చివేస్తాను అని. సరే. మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లనెను, షావుకారు, వినండి. 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ మీరు మంజూరు లేదు కావున ఆ 5 రూపాయలు నేను ఇస్తాను. ఆవు దూడ రెండింటినీ నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు, మీరు షావుకారులు అయి ఉన్నారు. మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులు అవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనేసానే అని అనుకుంటాడు. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికివ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తి వస్తుంది. సత్యం చెప్పకుండా అసత్యమాడిన దోషము నాకంటుతుంది అని భావిస్తాడు అని కుని మనసులోనే బ్రాహ్మణ్ణు చూసి చెయ్యి చాచాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చివేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణసి చంద్రుని చూచిన కలువ వలె సంతోషపడుచూ ఉండెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందెను. ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయినదో కనపడడం లేదు.
ప్రొద్దుపోయినది, వేలైనది. ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెతకడం మొదలుపెట్టాడు. వీధుల్లోనూ సమీపంలో ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచాడు. ఇది ఒక పెద్ద గొప్పదైన మర్రి చెట్టు. పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోవుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో, ఓ విప్రుడా, నీ మనసునకు ఎందువల్ల దుఃఖము కలిగినది? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ సంగతి మాతో చెప్పు అని అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను చాలా బీదవాడిని, భిక్షమెత్తుకుని బతుకుతూ ఉండేవాడిని. నాకు ఒక ఆవు ఉండేది. అది ఈ మధ్య కనిపించడం లేదు. ఈ దినమున శ్రీపుర సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా అని బ్రాహ్మణుడు సమాధానమిచ్చెను. ఆ మాటలు విన్న త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, నీవెలాగూ సంతకు వెళ్ళుచున్నావు కాబట్టి మా నిమిత్తము ఏమైనా కొన్ని దినుసులు తీసుకురావలెను అని త్రిమూర్తులు అన్నారు. అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు ఇట్లనిరి, ఒక్క పైసా ఆకు చెక్క, ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడిని కదా, భిక్షమెత్తుకుని జీవించుచున్నాను కదా అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో రెల్లి పొద కనిపించుచున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గట్టి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉండునేమోనని ఆ చెట్టునింకను పైకి లాగుచుండెను. అది చూచిన త్రినాథుల వారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా? అందులో పైసలు ఇంక లేవు. ఎంత దొరికినదో అంతే ఉన్నాయి అని అన్నారు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు అచ్చటి నుండి వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళిన బ్రాహ్మణుడు మళ్ళీ తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలబడి 2 చేతులను జోడించి ఇలా నిలుచుని ఉండగా అప్పుడు త్రినాథులు ఇట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావు అని అడిగారు. అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తీసుకువస్తాను అని ప్రశ్నించగా నాపై మీద గావాంచలో తెమ్మని త్రినాథులన్నారు. అందుకలా బ్రాహ్మణుడు, గావంచలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు నాతో కపటం చెబుతున్నారా అనగా, ఓయి, నీతో కపటం చెప్పలేదు. మమ్ము తలుచుకొని నూనె గావంచలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా ఆవు కనపడలేదు. ఆకులు, వక్కలు, గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి ఒక పైసా నూనె గావంచలో పోయమన్నాడు. అందుకు ఆ నూనె అమ్మే అతను ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు, నూనె లేదు, ఏమీ లేదు అని చెప్పినాడు. అక్కడి నుంచి వెళ్ళి ఒక ముసలివాడిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక పైసా నూనె మాత్రమిమ్మని బ్రాహ్మణుడు గావంచ చూపినాడు. అప్పుడు నూనె అమ్మేవాడు, ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు, వీనిని మోసము చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు గావంచ కొన చెంగు పట్టుకొని అచ్చట నుండి వెళ్ళిపోయాడు. అంతియే. ఇక నూనె అమ్మేవాడి కుండలో నూనె కొంచెమైనా లేకుండా అయిపోయింది. అది చూసి ఆ నూనె అమ్ముకునేవాడు మూర్ఛపోయాడు. అటువైపుగా ఉన్న మిగిలిన వారందరూ కూడా గుమ్ముకూడి అతని నీళ్లు చల్లి లేపి కూర్చోబెడతారు. ఏమి జరిగింది అని అడగగా ఇక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. అయితే నేను నూనెను వేశాను అంతే. ఇక నా కుండలో ఉన్న నూనెంతా కూడా అయిపోయిందని చెప్పగా వారందరూ కూడా పరుగున వెళ్ళి ఆ విప్రుణ్ణి పిలుచుకొని వస్తారు. నూనె కొలత తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చేస్తాము, పట్టుకొని వెళ్ళండి అని చెప్పి పిలుచుకు వస్తారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగ్గా కొలవగా ఎప్పటివలే దుర్త భర్తీ అయిపోయింది. అది చూసి ముసలివాడు
చాలా సంతోషపడిపోయాడు. విప్రుణ్ణి గావాంచలో చమురు ఉంచారు. అది పట్టుకొని విప్రుడు వెడలిపోయాడు. త్రిమూర్తుల వారికి పై సామానుని ఇచ్చివేసి సెలవు అడిగాడు. అప్పుడు త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి నీ కష్టము చూసి మా మది చెల్లించిపోయింది. ఒక మాట చెప్తాము విను. నీవు త్రినార్దుల సేవ చేసేతే నీ దరిద్రమంతా పటాపంచలై నీకు అధిక సంపదలు కలుగుతాయని చెప్పారు. స్వామి, అయితే ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించవలెనో చెప్పుము అని అడగగా, మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు, కొంచెముతోనే తృప్తి పొందెదము. ఇప్పుడు నువ్వు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలు. త్రిమూర్తులు పూజ ద్రవ్యములు ఇంతే, మాకు వీటితోనే మేళా చేయుము. 3 మట్టి చిలుమల యందు గంజాయి కలిపి అందులో నిప్పుతో ధూపము వేయవలెను. దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి ఒత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి ఉంచి, రాత్రి తొలిజాములో నీ ఇంటిలోకి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములను నివారించబడును. అది విన్న పూజారి పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి మందు తయారు పరిచాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావాంచ చెంగు చీర ఒత్తులు చెయ్యమనగా ద్విజుడు చెప్పుచున్నాడు, నేను బీద బ్రాహ్మణుడు, భిక్షమెత్తుకొని దినము గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుచున్నాను. దీపము ముట్టించుటకు అగ్గి లేదు. నాగావంచ ఒత్తులు ప్రాప్తమైనది. ఆ ఆవు దొంగల పాలైనది. నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసిన త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు కుటుంబము సౌఖ్యముగా సంతోషముగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగునో అప్పుడు 5 మేళాలు స్వామివారికి ఇస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే, నేను ఏమి చేయగలను అనగా, త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 కళ్ళు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములను మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూసిన బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ ప్రణామం చేసినాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడ చూసి సంతోషించి, త్రినాదుల వారు నా యందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంట్లో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అని చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజను ఆచరించినాడు. చేయవలసిన కార్యక్రములందరికీ విశదముగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలెను మేళా సమర్పించాడు. మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాద పూజ చేశారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషాలు నిండెను. దానివల్ల షావుకారులు అందరూ వ్యాపారాలను మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలెను. మధుసూదనుడనే పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అయితే అతను ఒకరోజు శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాథమేళను ఆచరించి, త్రినాథులు ఏ దేవతలో తెలియదు, వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగాయి. ఊరిలో ఉన్న రైతులు 50 మంది త్రినాథమేళను చేసినారు. గ్రుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమొందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి. మా విక్రయాలు ఎలాగున జరుగుతాయి అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు, త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను వినండి. ఆ పూజ మీరు చెయ్యకూడదు. అట్లా పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసముల ఖైదీలో ఉండవలసి ఉంటుంది. అటుల కాని ఎడల శూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు.
ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు. దీని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడ్పుఘోషలు వినిపించుచున్నవి. ప్రజలందరూ రాజు వద్దకు పరిగెత్తుచున్నారు. రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు. తల్లి, బంధువులు మొదలగున వారందరూ దుఃఖించుచున్నారు. దహనము చేయుటకై స్వర్ణభద్ర నదీ తీరమందు ఆ శవమును ఉంచినారు. త్రినాదులకు దయ కలిగినది. రాజకుమారుణ్ణి బ్రతికించి వేతుమా, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చారు. రాజును వారి సమూహమును చూసి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు? ఏల విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరం ఎందుకని చల్లదనముగా ఉన్నది అని అడుగగా, అంత త్రిమూర్తులతో ఇలా అన్నారు. మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషము చేసినాడో కానీ ఇతడు చనిపోయినాడు అనగా, ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను భజించితే ఆ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యమాయను. అందరూ వారి మాటలు విని త్రినాద స్వాముల పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషము పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటిమాటికి స్మరించారు. అందరి నోటి నుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలో విదేశమునకు సరుకులు తీసుకొని వెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్ర నదీ తీరమున ప్రవేశించాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి, జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు మీరెలా స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నాయి అనగా రాజుగారి మనుషులు ఇట్లు అన్నారు. ఓ వర్తకుడా, వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడయ్యను. ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాము. ఇది చూసిన ప్రభువులకు దయ కలిగినది వచ్చి వీనిని బ్రతికించినారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చునిండు. ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషము చి అటువంటి ప్రభువు లెక్కడుందిరో, చనిపోయిన రాజకుమారులు బ్రతికి కూర్చున్నాడు. నా ఓడలు ఒడ్డున ఆనుకొని ఉన్నవి. నేను ఈ ఒడ్డున వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖముగా చేరుకున్నట్లయితే నాకు వ్యాపారంలో నష్టము రాక పోయినట్లయితే ప్రభువు వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళాడు. పై దేశము వెళ్ళి అచ్చట గొప్ప లాభాలు పొంది తిరిగి వచ్చి ఓడ నడిఒడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళాడు. తన నౌకర్లు ఓడలోని ధనము మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూచి ప్రభుల వారి మేళాలు మరిచెను. అందుకు ప్రభువుకు కోపం కలిగి దండన వేశారు. ఓడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు, ఓడలో నున్న వారందరూ నీటిలో మునిగిపోయారు. అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పట్టినాడు. మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశంలో నుండి, త్రినాదులు, నీవు మాకు మేళాలు సమర్పించలేదు, అందుచేత ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పము చేసియుంటిని, ప్రభువుల మహిమను మరిచితిని. ఇప్పుడే త్రినాదుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది. అది చూసి పట్టలేని సంతోషం పొందెను. ఓడలో ఉన్న నౌకర్లు, పరిచారికలు మిగిలిన ధనం అంతా కూడా తిరిగి పొందినాడు. ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి ఆకులు, చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామము చేశారు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళాను చూచుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవన పోయే వారితో అన్నా, మీరెవరు? మీ పేరేమిటి?
వీరెక్కడికి వెళ్ళుచున్నారు అనెను. వారు మేళా చూడడానికని చెప్పినారు. అది విన్న గ్రుడ్డివాడు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గ్రుడ్డివాడా, త్రినాథస్వామి వారిని పూజించుము, నీ కన్నులు బాగుపడతాయి, ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించారు. గ్రుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వానిని చూసి, నువ్వు గ్రుడ్డివాడవు, ఇంత కష్టముతో ఎక్కడకు వెళ్ళుతున్నావు అని అడిగాడు. గుడ్డివాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళాను చూడడానికి వెళ్ళుతున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు. చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలాగ నడవగలను? నీకు కాళ్ళున్నవి, డెక్కుకుని వెళ్ళగలవు. అంత గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు, నువ్వు త్రినాథస్వామి భజింపుము, వెంటనే నీకు దేవుడు నీ బాధలన్నిటినీ కూడా నివారణ చేస్తాడు అని చెప్పగా, సొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు. గ్రుడ్డివాడు, అన్నా, నీకు కాళ్ళున్నవి, నడవగలవు, నేను ఎలాగూ నడవగలను? నన్ను నీ భుజాల మీద కూర్చోనబెట్టి నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతాను, నిశ్చలంగా ఇద్దరము మేళాకు చేరుకుంటాము అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విన్న గ్రుడ్డివాడు సొట్టవాడిని భుజాలపై కూర్చొనబెట్టుకొని మెల్లగా నడిచిపోతూ ఉన్నాడు. నేస్తం, నా నేత్రాలు ఇప్పుడు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా, అప్పుడు సొట్టవాడు, అయ్యా, ఇప్పుడు నడిచి నేను రాగలను అని సొట్టవాడు కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు ఇంక ఇద్దరూ కూడా కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు. ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అతనిని ఈ పొద్దు మన స్థానమందు కూర్చొనబెట్టవద్దు అని అనుకుని మేళా చేయువారంతా వైష్ణవుడు రాగానే చూసి, మేళా చెల్లకుండా నీవు వెళ్ళిపోవుచున్నావు, కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపువేయటమైనది అని చెప్పగా, వైష్ణవుడేమి అంటున్నాడంటే, నాయనలారా, అపరాధము, నన్ను క్షమించండి, ఇక నుండి మేళా చెల్లకుండా వెళ్ళను. నేను నిజము చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను. దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోకి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడా? ఈ రోజు అసలు కనపడలేదు అని చెప్పి వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఇలాగ చెప్పింది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదని అడగగా, అందులకు అతని తల్లి త్రినాథుని మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్ళి చూడగా, అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూచి గురువుకు చాలా కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థానమును సామాగ్రిని కాళ్ళుతో తన్నినాడు. తర్వాత వైష్ణవుని పట్టుకుని భరభర లాక్కుపోయినాడు. కొంత దూరము వెళ్ళి సరికి వర్షము కురియసాగింది. కటిక చీకటి అలుముకోవడం వలన గురు శిష్యులిద్దరూ కూడా అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు. గురువుగారి ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుస్తున్నది. గురువుగారు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య, కుమారుడు చనిపోయినారు. వారిని చూసి గురువు మూర్ఛబోయాడు. శిష్యుడు పట్టుకొని లేపి కూర్చొనబెట్టి ముఖముపై నీళ్లు చల్లగా, అయ్యా, తమరు త్రినాథస్వామి వారికి అపరాధాలు చేసినారు, త్రినేధమేళాను పాడు చేసినారు, అందుకే మీకిది ప్రతిఫలముగా లభించినది. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు బ్రతుకుతారు అని శిష్యుడు గురువుకి ఈ మాటలన్నీ కూడా చెప్పినాడు. ఈ మాటలు విన్న గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లెగిసి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి మహిమలను తెలుసుకోలేకపోతిని అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తూ తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించాడు. నూనె కాగడము చెల్లినది. ప్రభువుల వారి పూజ కావచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించినారు.